నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ లో గల కేజీబీవీ మౌలిక పాఠశాల జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై బాలికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించి నాణ్యమైన భోజనాన్ని ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తరగతి గదిలోని బ్లాక్ బోర్డు పై సెల్ నంబర్లు రాశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని బాలికల పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. పాఠశాలలో ఒకరిద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినీల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారి వైఖరి మార్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈమె వెంట డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. In front of your in charge, or can we speak? Can you want to interact in my presence? Just wanted to know about with regard to your studies, your hostel. Okay? Stay okay, comfortable. మేడం ఇది వస్తుంది మేడం. చాలా సార్లు చెప్పినాం. సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది మేడం. యూరోపియన్ డే అపాయింట్మెంట్ బెస్ట్ బ్యాకప్ లేదంట చదువు మీద ఇంట్రెస్ట్ లైఫ్ పాడైపోతుంది. One 1098. సంవత్సరాలు అయిపోయింది. నోట్ చేసుకొని మీరు మీతో పాటుగా ఇంకా చిన్న పిల్లలకు ఇంకెవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈవెన్ మీ దగ్గర అన్ని గవర్నమెంట్ హాస్టల్స్లలో స్కూల్స్లలో అన్ని ప్రొవిజన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వాళ్ళకి ఏం విషయం తెలియకుండా సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సడన్ విజిట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని సమస్యలు అమ్మాయిలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ ఇక్కడ కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పిల్లల పేర్లు మనకు బయట పెట్టడం వద్దు, కానీ కొంత టీచర్స్ వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారంట, దూషిస్తున్నారంట. అలాంటి సందర్భాలు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా కేర్ టేకర్కి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ పిల్లలు బాగా చదువుకొని అమ్మాయిలు ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నప్పుడు దానికి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది తోడ్పాటుగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంతే తప్పించి వాళ్ళు ఒక దారిలో వెళ్తాము, గవర్నమెంట్తో సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం అది కష్టాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఏదైనా సమస్య ఉంటే ఇటు సిబ్బందికి చెప్తున్నాము, అటు పిల్లలకి చెప్పడం జరిగింది. కమిషన్ తరఫున 3 హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ నంబర్స్ని పిల్లలకు ఇచ్చి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే, అది హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కానివ్వండి, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మగవాళ్ళతో కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానివ్వండి, ఇంకా బంధువులతో కానివ్వండి, ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ భయము జంకు లేకుండా, ఎందుకంటే ఈ వయసులో గనక ఒక భయం అనేది ఏర్పడితే ఆ భయం నుండి
అమ్మాయిలు బయటకు రావడానికి చాలా కష్టం అవుతుంది. అలాంటి భయం అనేది లేకుండా మేము ఉన్నాము అని స్టేట్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కమిషన్ కానివ్వండి, ముఖ్య ఉద్దేశం అన్నమాట. అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి తరుణము ఇది. ఇంకా కూడా మనము ఆ భయంలో పెట్టి వాళ్ళను నానా రకాలుగా గనక ఇబ్బంది పెడితే అమ్మాయిలు ఎదుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళా కమిషన్ ప్రతి గ్రామానికి రీచ్ అవ్వాలి. గ్రామంలో ఉన్న ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకు ఉమెన్ కమిషన్ రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ని, స్కూల్ని ఈ రకంగానే సర్ప్రైజ్ విజిట్తో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందుతున్నాయా లేదా, సౌకర్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, తప్పకుండా మహిళా కమిషన్ దీనిపైన దృష్టి సారిస్తుంది.